ఆగస్టు నెల ఏమంటొచ్చిందో సెలవులే సెలవులు దొరుకుతున్నాయి. మొన్న రాకెట్ల పండుగ, వరలక్ష్మి రథం, అటెంకా ఆయితారం కలిపి 3 వద్దులు సెలవులు వచ్చనా. ఇక అవి పోయినాయో లేదో. జెండా పండుగ, కృష్ణాష్టమి, మళ్ళా ఆయితారం కలిపి మళ్ళా 3 వద్దులు సెలవులు. అందుకే ఇంటికాడ ఏముంటామని గుళ్ళు గోపురాలకు లైన్ కట్టిరు జనాలు. వరుస సెలవులు, అందులో వీకెండ్. ఈగేముంది, బట్టిగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చాలా మంది గుల్లబాట పట్టిర్రు. నెరి తిరుపతి ఎంకన్న కొండ అయితే భక్తుల రాకడతోని కిక్కిర్చిపోయింది. ఇక జుడురి ఎంత జిబజిబమంటుందో. భక్తుల తాకిడికి కొండ మీద కొబ్బరికాయలు కూడా అయిపోయినాయంటే చూసుకొర్రి రద్దీ ఏ రేంజ్లు ఉన్నదో. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆక్టోబస్ బిల్డింగ్ దాకా తట్టింది క్యూ లైను. ఏం తక్కువ 4 కిలోమీటర్ల మందం లైన్ ఉండుతోని ఎంకన్న దర్శనానికి 48 గంటల టైము, అంటే 2 వద్దులు పడుతుందంటుర్రు భక్తులు. అందుకే లైన్ల నిలబడ్డ భక్తులకు ఆకలి దూపలు కాకుండా అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీళ్ళ సౌలతి చేసిర్రట గుడి అధికారులు. ఇటు యాదగిరిగుట్ట కాడ కూడా భక్తుల రద్దీ గట్టిగానే ఉన్నది. నర్సన్న దర్శనం అయ్యటానికి 2.5 గంటలు పడుతుంటే స్పెషల్ దర్శనం అయితే గంట. ఆయన కూడా భక్తులు ఓపికమ్మటి దర్శనం చేసుకుర్రు. అటు ములుగు జిల్లాలో ఉన్న తెలంగాణ నాయగార బోగతా జలపాతం జూడ్నికి శీతం మంది జనాలు వస్తుర్రు. నీళ్ల రువ్వడి సరిపోను ఉండేటొరకు పాల నురుగులాగా దునుకుతుంది గంగ. వాతావరణం కూడా మబ్బు మబ్బు మస్క మస్క ఉంటుంది కాబట్టి మనసు పులకరించిపోయేటట్లు ఫోటోలు వీడియోలు తీసుకుంటా సంబరపడుతుర్రు జనము. అయితే నీళ్ల రువ్వడి ఎక్కువైతే ఎటమటం ఏం కాకుండా గజ ఈతగాళ్లను పెట్టి అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకున్నారట అధికారులు. మొత్తానికి వరుస తాతీళ్లు జయంగా గుళ్ళు గోపురాలు జలపాతాలు చూస్తానికి చాలా మందే పోతుర్రు. సరే పోతే పోయిర్రు గాని రాంగ పోంగ పైలము అసలే వానలు దంచి కొడుతున్నాయి. చూసుకోర్రి మరి.